హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా గార్డెన్లోకి మీ అందరికీ స్వాగతం. ఇవాళ మా గార్డెన్లో అరటి చెట్లు అనేవి ఉన్నాయండి. సో ఈ అరటి చెట్లు ఆకులు అనేవి ఉంటాయి కదా, ఇవి మనం కొన్ని నెలల పాటు ఎలా స్టోర్ చేసుకోవాలి, స్టోర్ చేసుకునే పద్ధతి ఏంటి, ఇవి స్టోర్ చేసుకుని మనం వేటికి వాడుకోవచ్చు అనేవి ఈ వీడియోలో నేను కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది కొద్దిగా పెద్ద వీడియో కావచ్చు, బట్ మీకు లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను కాబట్టి మీకు చాలా యూస్ఫుల్ అనమాట. సో నచ్చితే కనుక మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తానండి. అండ్ దాంట్లో చాలా రకాల రీల్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ రీల్స్ అనేవి ఇష్టపడే వాళ్ళు డెఫినెట్గా అక్కడ కూడా నన్ను ఫాలో చేయొచ్చు. ఈ అరిటాకు విషయానికి వస్తే ఏంటి అంటే, ఈ అరిటాకు వల్ల మనకి చాలా రకాల విటమిన్స్ అనేవి మనకి బాడీలో చేరుతాయి అన్నమాట. అంటే ఫుడ్ ద్వారా మనం తీసుకోవడం వల్ల, ఫుడ్ ద్వారా అంటే మనం దాంట్లో ఫుడ్ తిన్నప్పుడు, దాంట్లో మనం ఫుడ్ వండుకున్నప్పుడు, అండ్ దాంట్లో మనం నైవేద్యంగా ప్రసాదం పెడతాం కదా దేవుడికి. సో అట్లా కూడా మనకి చాలా రకాల అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి మనం అరిటాకు అనేది ఫ్రీక్వెంట్గా కాకపోయినా అప్పుడప్పుడన్నా మనం యూస్ చేసుకుంటూ ఉండాలి. సో ఇవాళ నేను ఈ అరిటాకుతో మనం ఎలా స్టోర్ చేసుకోవాలి, ఈ ఆకుని ఫ్రిడ్జ్లో ఎలా పెట్టుకోవాలి, ఎన్నాళ్ళు ఉంటుందని చెప్తాను. అండ్ మాకు గార్డెన్ అనేది కొద్దిగా డిస్టెన్సేనండి. చూసారు కదా, నేను ఇప్పుడు వెళ్ళే దారి కూడా చూపిస్తున్నాను. ఈ అరిటాకు తీసుకుని జస్ట్ 1 or 2 మినిట్స్లో మా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో తక్కువ డిస్టెన్స్లోనే మాకు గార్డెన్ అనేది ఉందన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు అరిటాకు అనేది మేము తెచ్చేసుకోవచ్చు. సో మాకు ఈ స్టోరేజ్ అనేది అవసరం లేదు. బట్ మీకోసం నేను ప్రత్యేకంగా ఈ వీడియో అనేది చేస్తున్నానండి. ఎందుకంటే చాలామందికి అరటి చెట్లు అనేవి పెంచుకోవడం చాలా కష్టం అనమాట. సో అట్లాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ రంగోలి చూసారు కదా, నేనే వేశాను. ఎలా ఉంది, బాగుందా? సో ఇది వేయటానికి నాకు 3-4 డేస్ పట్టిందండి. అంత ఈజీ ఏం పట్టలేదు నాకు. చాలా త్వరగా ఏం అవ్వలేదు, చాలా కష్టంతోనే అయింది. కానీ ఇది వాటర్ వేసి కడిగినప్పుడు మాత్రం అది ఎంత బ్రైట్గా ఉండిద్దో చెప్పలేనండి. మా ఇంటి మొత్తానికి మంచి లుక్ అనేది వస్తుందన్నమాట ముగ్గు వల్ల. సో చాలా బాగుంది ముగ్గు అనేది అయితే. అండ్ మీకు కూడా నేను తర్వాత చూపిస్తాను ఎలా వేసుకోవాలి ఏంటి అనేది కూడా. అండ్ సో మా ఇంటికి వచ్చేసాను. అండ్ ఈ అరిటాకుతో ఇప్పుడు మీకు నేను ఎట్లా చేసుకోవాలో చెప్తానండి. సో ఈ అరిటాకు అనేది మనకి మార్కెట్లో చాలా ప్లేసెస్లో అవైలబిలిటీలో ఉంటుంది. బట్ మీరు ఒకేసారి కొన్ని ఆకులు తెచ్చుకోండి. అంటే ఇలా ఫుల్ ఆకులు అమ్మరు వాళ్ళు, కట్ చేసి పీసెస్కి అమ్ముతారు కాబట్టి మీకు ఆ పీసెస్ డైరెక్ట్గా తెచ్చేసుకోవచ్చు. ఇవి కొద్దిగా డెలికేట్గా ఉంటాయండి. మీరు ఆకులు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా కొద్దిగా ముదురుగా ఉన్న ఆకులు సెలెక్ట్ చేసుకోండి. మరీ లేత ఆకులు అయితే మనకి స్టోరేజ్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండవు అనమాట. కొద్దిగా ముదురు అనేది ఉండాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఆకు చూసారు కదా, కొద్దిగా ముదురు అనేది ఉంది. లైట్గా ఎల్లోష్ కలర్ ఉన్న ఆకులు మాత్రం బాగా లేతగా ఉన్నట్టు అనమాట. సో ఆకులు కాకుండా కొద్దిగా ముదురుగా ఉన్న ఆకులు అయితే మీకు సెలెక్షన్కి బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను మీకు ముదురాకులే చూపిస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర లేత ఆకులు ఉన్నా కూడా చేయొచ్చు, బట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండవు అనమాట. సో ఇట్లా నేను ఎడ్జెస్ అనేవి కట్ చేసుకున్నానండి. మీరు ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లోనే దాచుకోవాలండి. సో ఇట్లా ఎక్స్ట్రా కానీ ఎక్కడన్నా ఆకు బాగోకపోయినా అవన్నీ తీసేసేసి నీట్గా కట్ చేసేసుకొని ఇట్లా ఒక క్లాత్ తీసుకోవాలండి. ఇలా క్లాత్ తీసుకొని మనం నీళ్ళల్లో డిప్ చేసుకుని ఈ ఆకంతా క్లీన్ చేసుకోవాలి. మీరు ట్యాప్ కింద పెట్టుకునైనా క్లీన్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా క్లాత్ తీసుకునైనా క్లీన్ చేసుకోవచ్చు. బట్ క్లీనింగ్ ఎందుకు అంటే మనకి దాని మీద డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనం క్లీనింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మా గార్డెన్లో ఆకులే కాబట్టి మాకు క్లీనింగ్ అనేది అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా వర్షం పడినప్పుడైనా మాకు ఆకులు చాలా ఫ్రెష్గా ఉంటాయి. బట్ మేము వాడుకునేటప్పుడు లైట్ క్లీన్ అయితే చేసుకుంటాం, కానీ ఇంత రుద్దుడు కడుగుళ్ళు అనేవి ఉండవండి. ఎందుకంటే ఇవి జస్ట్ ట్యాప్ కింద పెడితేనే వాష్ అవుట్ అయిపోతాయి అనమాట. ఆల్మోస్ట్ మట్టి అనేవి కొద్దిగా ఎక్కువ కాలం పేరుకున్న మట్టి అయితే మాత్రం ఇట్లా క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. సో ఇట్లా మీరు అన్నీ కట్ చేసి పెట్టుకొని అన్ని ఆకుల్ని ఇట్లానే క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మధ్యలో ఇట్లా పొడుగ్గా ఆకు మధ్యలో ఇట్లా స్టెమ్ కాదు, ఇదేమంటారో, సో ఇట్లా ఉంటుంది కదా, దాన్ని ఏం చేయాలంటే మనం తీసేయాలి. ఇది ముదురాకులకైతే బాగా మందంగా ఉంటుందండి. సో అట్లాంటి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అనమాట. సో అందుకని చెప్పి మీకు సైడ్ ఎటు ముదురాకే కాబట్టి పెద్దగా ఉంటుంది కాబట్టి మీరు సైడ్ ఇట్లా కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకుని వీటిని పీసెస్లా పెట్టుకోవాలన్నమాట పక్క సైడ్ని.
ఈ ఆకులన్నిటిని మీరు టిఫిన్ ప్లేట్స్‌లో పెట్టుకోదలుచుకుంటే టిఫిన్ ప్లేట్ సైజు, లేకపోతే లంచ్ ప్లేట్స్ సరిపడా సైజు, అట్లా మీకు తగినట్టుగా ఈ ఆకు సైజెస్‌ని కట్ చేసుకోవచ్చు. బట్ ముదిరాకు అనేది కొద్దిగా అంటే ఈ అరిటాకు అనేది ఆల్మోస్ట్ సెన్సిటివ్‌గానే ఉంటుంది. మీరు కొద్దిగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి. లేకపోతే మధ్యలో చినిగిపోవటం అనేది జరుగుతుందనమాట. సో, హోల్ ప్రాసెస్‌లో మీ అరిటాకు అనేది సెన్సిటివ్‌గా మీరు చూసుకోవాలి. సో, దీన్ని కూడా నేను లైట్‌గా అట్లా ఆ క్లాత్‌తో రబ్ చేసేసి వైప్ చేసేసి క్లాత్‌తో నేను పక్కన పెట్టేస్తున్నానండి. ఈ వైపింగ్ అనేది మీరు క్లీన్‌గా మట్టి పోయేదాకా క్లీన్ చేసుకోండి. లేకపోతే ట్యాప్ కింద పెట్టి క్లీన్ చేసేసుకోవచ్చు. సో, ఇట్లానే ఆకులన్నిటిని ఎన్ని కావాలంటే అన్ని ఇట్లా మనం పెట్టుకోవాలి క్లీన్ చేసుకొని. సో, ఇప్పుడేం చేయాలి అంటే ఒక న్యూస్ పేపర్ అనేది తీసుకోవాలండి. సో, ఈ న్యూస్ పేపర్ అనేది 2 ఫోల్డ్స్ తీసుకోండి. అంటే కొద్దిగా మందంగా ఉన్న ఆకుని తీసుకొని మనం ఇట్లా దోస అనేది రోల్ చేస్తాం కదా! సో, దోస మాదిరిగా పేపర్లో పెట్టుకుని రోల్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి నేను ఈ డబల్ పేపర్ అనేది తీసుకొని దీంట్లోకి మనకి అరటి ఆకులు అనేవి నిలువుగా పెట్టుకోవాలి. నిలువుగా పెట్టుకుంటే మనకి ఆ విడ్త్ అనేది ఎగ్జాక్ట్‌గా సరిపోతుంది. నిలువుగా పెట్టుకుని ఇట్లా రోల్ చేసుకోవాలి. పైన కింద కూడా ఇలా పేపర్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఎయిర్ అనేది మనకి ఎక్కువగా లోపలికి పోకుండా ఉంటుందన్నమాట. సో, మనం డీప్ ఫ్రీజర్‌లో పెట్టుకున్నప్పుడు ఆ నిమ్మ అనేది ఏదైతే ఉందో ఆ పేపర్ పీల్ చేసుకొని మనకి ఆకు అనేది ఫ్రెష్‌గా ఉంచుతుందండి. చాలా రోజుల వరకి అరౌండ్ 3 మంత్స్ దాకా ఉండొచ్చు. అండ్ మోర్ దాన్ దట్ కూడా ఉండొచ్చు నేను చెప్పలేను. బట్ ఆకైతే కొద్దిగా నల్లబడుతుందండి. అది మాత్రం డెఫినెట్‌గా జరుగుతుంది. ఇంతే గ్రీనిష్‌గా అయితే ఉంటుందని నేను చెప్పలేను కానీ కొద్దిగా ఆకు అనేది మాత్రం కలర్ చేంజ్ అవుతుంది. సో, సెకండ్ మెథడ్ వచ్చేసరికి ఏంటి అంటే ఇట్లా సేమ్ ప్రాసెసేనండి. మనం ఆకులన్నీ కొన్ని తీసుకొని, మనం వాటిని క్లీన్ చేసి, ఇట్లా పొయ్యి మీద డైరెక్ట్‌గా పెట్టుకోవాలి. ఇప్పుడు తీసుకున్న ఆకుకి మధ్యలో స్టిక్ లాగా ఉంది గదా! అది లేతదనమాట. కొద్దిగా ఎడ్జెస్ తీసుకున్నాం కాబట్టి కొద్దిగా చిన్నగా ఉంది. ఇవి డైరెక్ట్‌గా మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్‌లోకి. బట్ ముదురుగా ఉన్న వాటికి మాత్రం తీసేసి మనం ఒట్టి ఆకులను వరకే తీసుకోవాలి. అండ్ ఆ హీట్ చూసారు కదండీ! ఆకు అనేది మనకి కొద్దిగా మెత్తబడుతున్నట్టు కనిపిస్తుంది కదా! సో, కొద్దిగా మెత్తబడిద్ది. అండ్ కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతుందండి ఇలా పొయ్యి మీద పెట్టినప్పుడు. సో, ఏం కంగారు పడవసరం లేదు. ఆకైతే ఏం మాడిపోదు. జస్ట్ ఇలా హీట్‌ని కొద్దిగా దానికి తగిలిచ్చేసేసి మనం పక్కకు తీసి పెట్టుకోవాలి. సో, ఇట్లా అన్ని ఆకుల్ని మనం ఇలానే లైట్‌గా పొయ్యి మీద వేడి చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా హీట్ చేసే ప్రాసెస్‌లో కొన్ని ఆకులనేవి కొద్దిగా నల్లగా అవుతాయండి. అంటే మనం హీట్ చేశాక కొద్దిసేపటికి ఎందుకంటే కొద్దిగా కమిలిపోయినట్టు అయిపోతాయన్నమాట. సో, ఏం ప్రాబ్లమ్ లేదండి. అలా ఏం అవ్వదు. అండ్ అయినా పర్వాలేదు. మనకి ఆకు అనేది డెఫినెట్‌గా స్టోరేజ్ అవుతుంది. అండ్ దాన్ని మళ్ళీ యూజ్ అనేది చేసుకోవచ్చు. సో, థర్డ్ ప్రాసెస్ వచ్చేసరికి ఏంటంటే ఇలా వాటర్ అనేది పోసుకోవాలండి. వాటర్ అనేది ఎంతవరకు పోసుకోవాలి అంటే మనం ఆకు అనేది డిప్ అయ్యేంత వరకి. అంటే ఆకు అనేది జనరల్‌గా ఫ్లోట్ అవుతుంది. మీరు ఎన్ని వాటర్ పోసినా. బట్ మీకు కన్వీనియంట్‌ని బట్టి కొన్ని వాటర్ పోసుకోండి. సో, ఇక్కడ నేను కొద్దిగానే వాటర్ అనేది పోసాను. సో, ఈ వాటర్ అనేది మనకి ఇట్లా పొగలొచ్చేంత వరకు హీట్ చేసుకోవాలి. సో, ఇక్కడ చూసారు కదా! ఆవిరి అనేది వస్తుంది కదా! సో, ఇప్పుడు ఈ వాటర్ అనేది హీట్ ఎక్కాయి. ఇలా హీట్ ఎక్కగానే మనం ఒక్కొక్క ఆకు తీసుకొని సేమ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ ప్రాసెస్‌లోనే మనం కొన్ని కట్ చేసుకొని వాటిని నీట్‌గా క్లీన్ చేసుకొని క్లాత్‌తో వైప్ చేసుకున్నా పర్వాలేదు. చేసుకోకపోయినా పర్వాలేదు. ఈ ప్రాసెస్‌లో అయితే ఇట్లా అయిపోయాక మనం డైరెక్ట్‌గా వాటర్‌లోకి ఇలా డిప్ చేయాలి. సో, దీనివల్ల కూడా మనకి ఆకు అనేది కొద్దిగా కమిలినట్టు అవుతుంది. అండ్ మనం కాల్చే ప్రాసెస్ కంటే ఈ ప్రాసెస్ త్వరగా అయిపోతుంది. ఎందుకంటే మనం దాన్ని చిన్న చిన్న పార్ట్‌గా డివైడ్ చేసి కాల్చాలి కదా! అలా కాకుండా ఇది ఒకేసారి కమిలిపోతుందనమాట ఆకు అనేది. సో, మనకి త్వరగా అయిపోతుంది ఈ ప్రాసెస్ అయితే. మీరు అన్ని ఆకులు ఒక్కసారిగా ముంచి అట్లా 1 మినిట్ ఉంచేసి తీసేయొచ్చు. అట్లయినా చేసుకోవచ్చు. లేకపోతే ఇట్లా సింగిల్‌గా ఆకులైనా మనం దీంట్లో డిప్ చేసుకోవచ్చు. ఇట్లా మీ దగ్గర ఎన్ని ఆకులు ఉంటే అన్ని ఆకులు ఇట్లా దీంట్లో డిప్ చేసేసుకొని అట్లా వెంటనే జస్ట్ అట్లా తీసేసేయండి వెంటనే అటు ఇటుగా తిప్పేసేసి. అండ్ ఇదేమో థర్డ్ ప్రాసెస్. ఈ 3 ప్రాసెస్‌లనేవి
ఒకేలాగా ఉండవండి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాసెస్. బట్ మీకు ఏ ప్రాసెస్ కన్వీనియంట్‌గా ఉంటే ఆ ప్రాసెస్‌లో మీరు ఈ ఈ ప్రిజర్వేటివ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ప్రతి దాంట్లో మనకి ఆకనేది ప్రిజర్వ్ అవుతుందండి 3 మంత్స్ అయితే డెఫినెట్‌గా. అండ్ మోర్ దాన్ దట్ అనేది కూడా చెప్పలేను. బట్ ఈ ప్రాసెస్ అనేది మీరు పర్ఫెక్ట్‌గా చేస్తే మీ దగ్గర చాలా రోజుల వరకు ఉంటాయి. అండ్ మీరు మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ ప్రిజర్వ్ అనేది చేసుకోవచ్చు. సో డెఫినెట్గా మీరు కొద్దిగా ముదురు ఆకులు అనేవి తీసుకోండి. అవైతే కొద్దిగా ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అన్ని ఆకులు అనేవి ఇట్లా మనం ప్రాసెస్ అనేది అయిపోయాక ఇట్లా అన్నీ తెచ్చుకొని పక్కన పెట్టుకోవాలండి. కాల్చుకున్న ఆకులకైతే తడి ఉండదు కాబట్టి వాటిని వైప్ చేయవసరం లేదు. బట్ ఇవి మనం డిప్ చేసుకున్న ఆకులు మాత్రం నీట్గా క్లాత్తో మీకు క్లీన్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ అనేది ఉండకూడదనమాట. వాటర్ ఉంటే కుళ్ళిపోతాయి. సో ఈ ప్రాసెస్లో మీకు ఎక్కడన్నా నేను వాటర్ ఎక్కడన్నా కనిపించినట్లయితే ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే ఇవి మేము స్టోర్ చేసుకోవడానికి చేయట్లేదు కాబట్టి మీకు చూపించడానికి నేను ఈ ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను. సో ఈ ప్రాసెస్లో మీకు అక్క మీరు ఆకుల్లో కొద్దిగా తడి ఉంది చూసారా అని అంటారేమో. సో ఒకవేళ తడి ఉంటే అది మీకు నేను ప్రాసెస్ చెప్పే లోపు ఏదన్నా అయి ఉండొచ్చు. బట్ ఈ పక్కన నేను పెట్టేవేమో కాల్చుకున్నాయి కాబట్టి వాటికి వాటర్ అనేది లేవు. సో ఇవేమో డిప్ చేసుకున్న ఆకులు మాత్రం డెఫినెట్గా తడి ఉంటుందండి. తడి లేకుండా చూసుకోండి. నేను ఇప్పుడు మీకు ఎలా క్లీన్ చేయాలని చూపిస్తున్నాను తప్పితే స్టోరేజ్కి నేను పెట్టుకోవడానికి కాదు. సో మాకు అరటి చెట్లు ఉన్నాయి కాబట్టి మాకు స్టోరేజ్ అవసరం లేదు కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చేసుకోవచ్చు. అండ్ నాకు అరిటాకులో తినటం కూడా చాలా చాలా ఇష్టం. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. అండ్ నాకు చాలా ఇష్టం అండి అరిటాకుల్లో భోంచేయటం అనేది. మీరు కూడా అవైలబిలిటీలో ఉన్నప్పుడు అండ్ టైం దొరికినప్పుడు డెఫినెట్గా అరిటాకుల్లో తినడానికి ప్రయత్నించండి. అండ్ చాలా రకాల పోషక విలువలు అనేది మనకి దాంట్లో ఉంటాయి కాబట్టి చాలా హెల్త్కి కూడా మంచిది. అండ్ ఇట్లా పేపర్ తీసుకొని మనం ఇప్పుడు నేను రోల్ చేసేవేమో కాల్చినివ్వండి, డైరెక్ట్ కాల్చాం కదా, సో ఆ ఆకులు అనమాట. ఈ ఆకుల్ని మనం ఇట్లా డైరెక్ట్గా అన్ని రోల్ చేసి ఒకేసారి పేపర్లో చుట్టేసుకోవచ్చు. లేకపోతే ఓపెన్ చేసి ఆకులన్నిటిని నార్మల్గా దోశ మాదిరిగానే మనం రోల్ చేసుకోవచ్చు. ఎట్లయినా పర్వాలేదండి. బట్ ఓపెనింగ్స్ మాత్రం లేకుండా చూసుకొని రోల్ చేసుకోండి. ఎయిర్ మాత్రం వెళ్ళకూడదనమాట. సో ఈ అరిటాకులతో నేను చాలా రకాల క్రాఫ్ట్స్ అనేవి ఇదివరకే పెట్టాను. ప్లేట్స్ ఎలా చేసుకోవాలి, బౌల్స్ ఎలా చేసుకోవాలి అనేది. సో వాటి లింక్స్ కూడా నేను ఇక్కడ ఐకార్డ్లో కానీ ఎండింగ్లో కానీ ఇస్తాను. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ అప్కమింగ్ వీడియో కూడా నేను ప్లేట్స్ ప్రసాదానికి సంబంధించిన బౌల్స్ ఎలా మనము చేసుకోవాలి, ఇట్లా అరిటాకులతో నైవేద్యం ఎలా పెట్టుకోవాలి అవన్నీ కూడా చూపిస్తానండి. మీకు 3 టైప్స్లో నేను ఆల్రెడీ వీడియో తీసేసి ఉన్నాను. 3 టైప్స్లో మనం ఆ బౌల్స్ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట అరిటాకులతో. సో అది చాలా ఈజీ అండి. ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఈ ఫెస్టివల్కి మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే మీరు సర్వ్ అనేది చేసుకోవచ్చు, ప్రసాదం పెట్టుకోవచ్చు, దేవుడికి నైవేద్యం పెట్టుకోవచ్చు. సో చాలా వాటికి మనకు ఉపయోగపడుతుంది. సో ఇట్లా మనం ఈ ఆకులన్నిటిని విడివిడిగా ఇట్లా రోల్ చేసుకొని పేపర్లో పెట్టుకోవాలండి. మీరు క్లాత్తో డెఫినెట్గా వైప్ చేసుకోండి వాటర్ లేకుండా. ఇక్కడ నేను వైప్ చేయడానికి టైం లేదు కాబట్టి నేను వైప్ చేసిన అవి కొద్దిగా తడి అనేది ఉంది. మీరు ఫ్యాన్ కింద పెడితే ఈజీగా ఆరిపోతాయండి. మీకు త్వరగా మీకు రోల్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. బట్ మాయిస్ట్ లేకుండా చూసుకోండి. సో వీటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చూసారు కదండి ఇవాళ వీడియోని. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంటిల్ దెన్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.